చేసేదేమున్నదే, చుట్టాలెంటికి పోతే వాళ్ళతో చిన్న చూపు చూస్తారు. కన్న కొడుకు మెడలు పెట్టి తొప్పిండు. ఎక్కడికని పోతామే, ఎక్కడికని పోతాం? మన ఇంటికే మనం పోదాం. కన్న కొడుకే కాలయముడైతే చేసేదేమున్నదే? ఊకోవే, ఊకోవే. ఇక్కడ కూర్చొని ఎడతాను ఏమైంది నాన్న చెప్పే, నువ్వు ఇక్కడ కూర్చొని ఎందుకు ఎడతానవే? ఏం చేయమంటావు బిడ్డ? ఆ రోజేమో వదిన ముందర అన్నయ్యను మాట్లాడద్దు అని నువ్వు అన్నావు. అదే అన్నయ్య మమ్మల్ని ఈ రోజు మెడలు పెట్టి తొప్పిండమ్మా. భగవంతుడు ఉన్నాడు తల్లి, అందుకే నిన్ను బిడ్డగా పంపించి మమ్మల్ని చూసుకున్నా. బాబు ఏడవకు బాబు, ఆడు బయటకు పంపిస్తుంది. బిడ్డనైతే కొడుకునైతే నేను కాదా మా ఇంటికి తీసుకుపోతా బాబు. ఏడవకే. అయినా మీరు ఏడవలసిన అవసరం లేదు బాబు. నేను బిడ్డనైనా కొడుకునైనా నేనే అని చెప్పి అని ఖచ్చితంగా నేను చూపెడతా బాబు. చట్టం వచ్చింది, కొడుక్కెంత హక్కు ఉందో బిడ్డకెంత హక్కు ఉందో అని చెప్పేసి చట్టం వచ్చిందమ్మా. అడు ఏ భూమి కోసం ఏ పైసల కోసం మిమ్మల్ని ఎల్లగొట్టిండో అవే పైసల కోసం అదే భూమి కోసం మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు నేను చేస్తానా. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏడవకు బాబు. బాబా తీసుకోవద్దమ్మా. అమ్మ ఏడవకు, లే బాబు లే. చెప్పు ఏంటి సార్? మా అత్త మామకు ప్రాబ్లం వచ్చింది సార్. మెసేజ్ వచ్చింది, మీతో మాట్లాడతాను సార్. ఏం ప్రాబ్లం వచ్చింది? అయితే వాళ్ళు ఈ భూములు ఇస్తానన్నారు, ఇవ్వలేదని దానికోసమే అమ్మా ఎవరికి తెలియచ్చారు సార్? ఇక్కడనే సార్ మరి. చెప్పండి ఏంటి ప్రాబ్లం? సార్ మా అమ్మ నాన్నని మా అన్నయ్య ఇంట్లోకి వెళ్ళి కొట్టింది సార్. అందుకోసం సార్ ఎందుకంటే మా నాన్న 5 లక్షలు పోసి పెళ్లి చేసేది, 5 తులాల బంగారం పెట్టింది. అయితే మొన్న అడ్లు వండినాయి, 4 కిందల బియ్యం అక్క చెల్లెకి ఇస్తారా అని చెప్పేసి అన్నాడంట. అన్నోళ్ళని అడ్ల డబ్బులు వచ్చినాక వీటి మీదకి లొల్లు పెట్టి అమ్మ నాన్నని బయటకు పంపించేసింది. అయితే ఇదంతా ఎందుకు అని చెప్పేసి మీ దగ్గరికి వస్తే అన్న వాళ్ళని బెదిరించి వాళ్ళని మంచిగా ఉంచుకుంటే రమ్మని చెప్పు, మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు. అమ్మ నాన్న ఏంటి మీ ప్రాబ్లం? ఏం లేదు సార్. కూర్చోండి మీరు అక్కడ కూర్చోండి. పర్వాలేదు. నా బిడ్డకు పొలం పంట వచ్చిందని
నేను 4 కింటల బియ్యం పోస్తానని నా బిడ్డతోటి నేను అని మా కొడుకు చెప్పిన సార్. ఇప్పటి సందే మొదలు పెట్టినవా అని అంత లొల్లి పెట్టి ఆడబిడ్డను పంపించేసింది సార్ వాళ్ళ ఇంటికి. మళ్ళీ ఏమైందంటే పొలం చేతికి వచ్చింది, అట్లు వండినాక అంత కళ్ళంకాడ పోసేసిన సార్. పొలం పోసేసినాక అమ్మిన పైసలు వచ్చినాయి సార్. అమ్మిన పైసలు వచ్చినాక అవి తీసుకుపోయి ఇంట్లో పెడదామని చెప్పే వరకే మమ్మలను కొట్టేలో కొట్టేది సార్. కొట్టేలో కొట్టి ఎంతమంది అయ్యా నీకు పిల్లలు? ఒక్క కొడుకు ఒక బిడ్డ సార్. ఎంతున్నది ఆస్తి? ఏం చెప్పమంటారు సార్, ఇప్పుడు 10 గుంటలు, ఒకప్పుడు ఇంత కూడా లేకుండా సార్. ఆ 10 ఎకరాలను 10 ఎకరాలు చేసినాయి సార్. దాని గురించి మీ దగ్గర న్యాయం చేస్తారని వస్తుంది సార్. ఎక్కడ ఉన్నా నీ కొడుకు ఇప్పుడు? కొడుకు ఇంటి దగ్గరనే ఉన్నాడు సార్. మరి ఆయన మీద కేసు పెడతావా నువ్వు? కేసు పెట్టాలంటే ఇక మీ సలహాతో మేము ఎట్లా చెప్తాను? నీకు నీ భూమిలో నీ బిడ్డకి ఎంత అయితే హక్కు ఉన్నదో నీ కొడుకు అంతే హక్కు ఉంటుంది. నీ కొడుకున్నంత హక్కు నీ బిడ్డకి హక్కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వారు ఈ మధ్యన ఆడబిడ్డకు ఆస్తిలో హక్కు అనేది కల్పించారు. కాబట్టి దాని మీద నువ్వు కేసు వేస్తే ఆడబిడ్డ కూడా ఆస్తిలో హక్కు వస్తుంది. అది నీకు సమ్మతమైతే వెయ్యి. సార్ మాకున్న 10 ఎకరాలల్లో వడ్లు వచ్చినాయి. వడ్లు వస్తే ఆ వడ్లు అమ్మిన డబ్బులు కూడా వాడ తీసుకున్నాడు సార్. 2 ఎకరాలను మా బిడ్డకి ఇస్తానని చెప్తే బిడ్డకి ఎందుకు ఇస్తామని మెడలు పెట్టి తొప్పెట్టు సార్. మెడలు పెట్టి మనం పిలిపించి కేసు పెడదాం. సార్ మీకు దండం పెడతా, మమ్మల్ని అన్నందుకు మా నాన్నకి కలిసి తగ్గుతుంది సార్. నాకు ఆ భూమి వద్దు, జాగద్దు. మా అన్నయ్యని పిలిపించి ఎక్కడున్నాడు మీ అన్నయ్య? ఎక్కడ తాగి ఎక్కడ పడుతుడో తెలియదు సార్. అలాంటి రాక్షసుడు మా కడుపులో ఉంటుంది సార్. నీ కొడుకు ఎక్కడ ఉంటుండో ఇప్పుడు? తాగి ఎక్కడ పట్టాడో ఇంటి దగ్గర. నెంబర్ ఉండదు అన్ని దగ్గర? చెప్పు, నెంబర్ చెప్పు. 9748630806. మేము చెప్పినామని చెప్పకుండా. ఓకే, ఏం పేరు? ఆయన పేరు శంకరా? శంకర్. ఎవరు బాబు మాట్లాడేది? శంకరా, మీ అమ్మా నాన్నని కొట్టి ఎలా కొట్టినా మీ చెల్లె కోసం ఏదో ఇస్తారంటే ఎందుకు? ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు అర్జెంట్గా నా దగ్గర రావాలి, లేకుంటే నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు వేసి నీ భూమి సగం భూమి మీ చెల్లెకి ఇప్పిస్తాం. వస్తున్నావా? రా, తొందరగా రా. మరి తొందరగా వస్తే నేను మాట్లాడతా, లేకుంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నా. ఓకేనా? తొందరగా రా మరి. రైట్? మీ కొడుకు ఫోన్ చేసినప్పుడు వస్తున్నాడు, వచ్చేదా కాసేపు బయట వెయిట్ చేయండి. చాయ్ పానీ దాకా కూర్చోండి అక్కడ. ఓకే, రైట్ రైట్. చెప్తే చేసుకున్నాను. సార్ నమస్తే. నమస్తే. చెప్పు బాబు, ఎవరు నువ్వు? నా పేరు శంకర్ సార్. ఎటు వచ్చినావు? మా అమ్మ నాన్న కూర్చొని వాళ్ళని కొట్టేళ్ళ కొట్టినావట కదా? లేదు సార్. లేదు సార్. తాగి తమాషాలు చేసుకుంటే కొట్టేళ్ళ కొట్టినావట కదా? లేదు సార్. వాళ్ళు చెప్పింది మరి పోలీస్ స్టేషన్లో మీ చెల్లెకు భూమి ఇస్తా అంటే ఏం ఇస్తలేవట, కొట్టినావట బియ్యం ఇస్తానంటే? లేదు సార్. లేదు సార్. మరి ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటావా? ఎవడో కేసు పెట్టి లోపల అయిపోయానా? చూసుకోండి సార్. ఏమయ్యా బాబు, ఈసారికి ఒక్కసారికి వదిలేస్తావా? ఆడిపోయిన మనిషి కాదు సార్ వాడు. మళ్ళా ఇంటికి పోయినాక మళ్ళా గలతతంగా వస్తుంది సార్. అదేదో మీ ద్వారానే మాకు న్యాయం చేయండి. సరే మరి ఏమంటావమ్మా? నీ భర్తకు సంజాయించుకుంటావా నువ్వు?
మీరే చెప్పండి సార్ కొంచెం. నేను ఎంత చెప్పిన ఇంటలేదు సార్. మరి వినకపోతే లోపల వేయించుడే. లేదు సార్, నేను ఇంకా సార్ ఈ పరిస్థితి మా అమ్మ నాన్న మంచిగా చూసుకోండి సార్. ఒక వారం రోజులు టైం ఇద్దామయ్యా పెద్ద మనిషి. సార్ ఒక వారం రోజుల్లో మంచిగా చూసుకోకపోతే మళ్ళీ రాని లోపల వేయించి రోగాలు లెక్కిద్దాం. సార్ సరేనా? ఓకే ఆ? ఓకే. చూడు మీ ఆడబిడ్డను మంచిగా చూసుకోను. శంకర్, నువ్వు నీ ఆస్తిలో సగం వాటా మీ అమ్మ నాన్న సంపాదించిన ఆస్తిలో సగం వాటా నీకు, సగం వాటా మీ చెల్లెకి వస్తుంది. తెలుసా ఆ విషయం? మళ్ళీ ఈ మధ్య సుప్రీంకోర్టు వాళ్ళు డిసిషన్ ఇచ్చిళ్ళు, ఆడపిల్లలకు ఆస్తిలో వాటా ఉన్నది. ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఎంతమంది మగపిల్లలు అందరికీ సమాన హక్కు ఉన్నది. కాబట్టి నువ్వు మీ అమ్మ నాన్నని సరిగ్గా చూసుకోలేదనుకో, నీ మీద ఆమె కేసేస్తుంది, నీ భూమిలో సగం పోతుంది. నీ భర్తకు చెప్పుకో అమ్మా, లేకుంటే లోపలేస్తారు. అర్థమైందా? పేపర్లో చదివినావు కదా, టీవీలో విన్నావు కదా. తెలుసుకో, ఎవరైనా తెలుసుకో, వేరే వాళ్ళని తెలుసుకొని నువ్వు ఆమెకి ఇచ్చే ఎంతో ఇచ్చి ఆమెతో మంచిగా ఉండు. మీ అమ్మ నాన్న మంచిగా చూసుకో, లేకుంటే జైలు పోతావు. సరేనా? నేను మళ్ళీ వారం రోజుల తర్వాత పిలిచినప్పుడు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు రావాలి 10 నిమిషాల్లో. రైట్. నువ్వు ఓకే పట్టు. మళ్ళీ నీకు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు వచ్చి చెప్పు, అని పిలిపించి లోపల పిలిచి ఏర్పాటు చెప్పి. సరేనా? రైట్. అదే అన్నయ్య, ఆయన ముంగటే చెప్తాను. మనం పుట్టినప్పుడు వాళ్ళు ఎంత కష్టాలలో చూసినావు. ఇంతో అంత సంపాదించుకుంటా మనల్ని ఇంత పెద్దలను చేసిండు. ఏం తక్కువ చేసిండ్రా నీకు? అంత కష్టపడకుండా నీకు పెళ్ళైనా నీ భార్యను చదువుకుంటా అరికాలు బయట పెట్టకుండా యాక్తాండు. గదాలు నువ్వు చేసేది ఎందుకు రన్నయ్య? నాకు 2 ఎకరాల భూమా? నాకు 2 ఎకరాల భూమి అద్దురా, అవసరం లేదు. కన్నందుకు వీళ్ళిద్దరిని మంచిగా చూసుకో. ఇంతకు మించి నువ్వు నాకు ఇవ్వాల్సింది ఏం లేదురా. నీకు దండం పెడతా. కన్నులను ఏడిపియకురా. కనిపించని దేవుళ్ళను మొక్కుతాను. కన్నులను ఎందుకు మర్చిపోతానురా? నాకు ఆ భూమి వద్దు, జాగద్దు. నీ ఇష్టమై చెల్ల రావే భావం తీసుకుని ఉన్నప్పుడే నేను ఇంటికి వస్తా. కానీ ఎవరికి ఇలా బాధ పెట్టకురా. నీకు దండం పెడతా అన్నయ్య. నేను ఇంతకు మించి ఏం చెప్పరా నీకు? ఇంకోడికి వెళ్ళాము, అందరు మంచిగా చూసుకుంటారు సార్. థ్యాంక్స్ సార్. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ పార్ట్ 4 తప్పక చూడండి.